2022లో ఒక సంచలనంగా స్టార్ట్ అయినటువంటి కేసు అంతే సంచలనంగా 2026లో ముగిసిపోయింది. అదే లిక్కర్ పాలసీ కేసు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అలియాస్ లిక్కర్ స్కామ్. అంటే కాంగ్రెస్, బీజేపీ దానికి పెట్టినటువంటి మారు పేరు లిక్కర్ స్కామ్. దేశవ్యాప్తంగా బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ దానికి పెట్టినటువంటి మారు పేరు లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ కేసులో ఒక సంచలనమైనటువంటి తీర్పు వచ్చింది. అదే అందులో ఉన్నటువంటి 23 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఏవైతే సిబిఐ వాళ్ళ మీద అభియోగాలు నమోదు చేసిందో ఆ అభియోగాల్లో ఏ ఒక్కరి మీద కూడా రుజువు వేయలేకపోయిందని చెప్పేసి ఆ 23 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. సో దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది, అసలు ఎందుకు కేసు నమోదైంది, ఎందుకు ఇవాళ కేసు వీగిపోయింది, సో దీని గురించి వాళ్ళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఒక కేసు దేశంలో ప్రత్యామ్నాయ శక్తులు ఎదుగుతున్నటువంటి 2 పార్టీలను దెబ్బకొట్టింది. 2 పార్టీలను కోలుకోలేకుండా పాతాళానికి పడేసింది. అదే లిక్కర్ పాలసీ కేసు. ఆ లిక్కర్ పాలసీ కేసు వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేకుండా కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో కేవలం దెబ్బతీయడానికి, వీళ్ళను దెబ్బ కొట్టడానికే ఈ కేసు నమోదు చేసిరు, ఈ వ్యవహారం అంతా ఈ డ్రామా నడిపిస్తున్నారని చెప్పి అప్పుడు అన్ని పార్టీలు కూడా ఆరోపించినాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆరోపించింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏమో ఇది ఫాల్స్ కేసు అని ఆరోపించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇది స్కామ్ అని చెప్పి ఆరోపించింది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కూతురు కవిత ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. 2024లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 2024 మార్చిలో కవిత అరెస్ట్ అవుతారు ఈడీ ద్వారా. ఆ తర్వాత ఆమె జైల్లో ఉండగానే సిబిఐ కూడా ఆమె మీద కేసు నమోదు చేసి అక్కడ ఆమె సిబిఐ అరెస్ట్ చేస్తుంది. సో ఈ కేసులను నమోదై ఈ వ్యవహారం అంతా నడిచింది. ఆ కేసులో అప్పటికే ఢిల్లీ మంత్రులుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, అట్లాగే కేజ్రీవాల్, ఆ తర్వాత అట్లాగే సంజయ్ సింగ్, ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఉన్నారో ఆయన సంజయ్ సింగ్, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఘోరంగా ఈ లిక్కర్ పాలసీ ఎఫెక్ట్ అనేది చాలా దారుణంగా పడింది. సో ఈ 2 పార్టీలు కూడా అధికారం కోల్పోయినాయి. సో ఫైనల్గా ఇప్పుడు 2026కి వచ్చేసరికి ఇందులో అసలు ఎట్లాంటి ఆధారాలు లేవు వీళ్ళు స్కామ్ చేసిరు అనడానికి. ఏదైతే ఆ లిక్కర్ షాప్ల కేటాయింపు ద్వారా వీళ్ళు డబ్బులు మళ్లించుకుందాం అనుకున్నారు, అందులో కమిషన్ తీసుకున్నారు. అందులో ఒక సౌత్ లాబీ అని ఒక కొత్త పేరు పెట్టి, గీ బాక్సెస్ అని, గీ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి కొన్ని 2-3 ఏళ్ల పాటు ఒక కథ నడిచింది. ఒక వెబ్ సిరీస్ లాగా నడిపించారు దీన్ని. లిక్కర్ పాలసీ కేసుని ఒక వెబ్ సిరీస్ లాగా నడిపించారు. సో ఆ వెబ్ సిరీస్కి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది. అందులో ఫైనల్ ఎపిసోడ్ ఇప్పుడు ముగిసిపోయింది. సో అయిపోయింది, కేసు అంతా అయిపోయింది, ఓడిచిపోయింది. వీళ్ళను అక్విటల్ అని చెప్పారు. ఒకవేళ సిబిఐ ఇంకా వీళ్ళను వదలకుండా ఇంకా వెంటాడాలి అనుకుంటే హైకోర్టుకి వెళ్తుంది, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ లిక్కర్ పాలసీ కేసులో ఉన్నారు. ఆయన అప్రూవర్గా మారారు. ఆ అప్రూవర్గా మారి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళందరి మీద కేసులు ఫైల్ చేసిరు, వీళ్ళందరిని అరెస్ట్ చేసిరు. కేజ్రీవాల్ కావచ్చు, సత్యేంద్ర జైన్ కావచ్చు, సిసోడియా కావచ్చు, సంజయ్ సింగ్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో మరి ఇందులో ఏం జరిగింది? కోర్టు వీళ్ళకి బెయిల్ వచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు జస్టిస్ గవాయ్ వీళ్ళ కేసును వాదించినప్పుడు ఆయన చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఎట్లా వీళ్ళని ఫ్రేమ్ చేసి జైల్లో పెట్టిరు, ఏ రకంగా ఈ కక్ష సాధింపు వ్యవహారం నడిచింది అని చెప్పి. సో ఇవాళ కోర్టు కూడా అదే అంశం ప్రస్తావించింది. అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మీరు ఎట్లా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, ఎట్లాంటి ఆధారాలు మీరు చూపించలేకపోయారు, వీళ్ళు తప్పు చేసినట్టు మీరు ఎక్కడ రుజువు చేయలేకపోయారు, ఎట్లాంటి ఆధారాలు ఏమి పెట్టలేదు మీరు, ఏ రకంగా మీరు వాళ్ళందరిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారని చెప్పి అవన్నీ కూడా కొన్ని వేల పేజీలకు సంబంధించిన స్టేట్మెంట్లు, వీళ్ళ ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా చూసిన తర్వాత, సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఇవాళ కోర్టు ఈ తీర్పునిచ్చింది. సో నిజంగానే వీళ్ళు తప్పు చేసిరు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆనాడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం చేతిలో పప్పెట్ లాగా ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆనాడు ఫస్ట్ ఫిర్యాదు చేసిరు ఈ కేసులో. దానికి ముందు ఢిల్లీలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫస్ట్ ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఇవన్నీ జరిగినాయి, అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్నది. సో మరి ఇంత జరిగినప్పుడు, అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఇంత వ్యవహారం నడిపించినప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా అక్విటల్ అవుతారు? అన్ని ఆధారాలు ఉన్నప్పుడు నేరస్తులు కావాలి, కానీ ఇప్పుడు నేరస్తులు కాలేదు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు కేసు నుంచి. हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। केजरीवाल हो रहा है यार, तुम कहां?
हो गया सर। संभालिए सर अपने आप, संभालिए सर, हिम्मत सर। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। We have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. అసలు ఇది వాస్తవమైన కేసు కాదు, ఇదంతా కూడా తప్పుడు కేసు. ఎందుకు అంటే బీజేపీ ఒక 2 పార్టీలను దెబ్బకొట్టాలనుకున్నది, అవి ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో అందుకోసమే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చింది. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ఒక 2-3 ఏళ్ళు ముందుగా ఈ కేసు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. 2021లో ఈ పాలసీ రూపకల్పన జరుగుతుంది. 2021 చివరిలో లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేస్తారు. 2022లో సిబిఐ ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. దాని తర్వాత కేసులు, అరెస్టులు, ఛార్జ్షీట్లు, వ్యవహారం అంతా జరుగుతూ పోతుంది. సరిగ్గా ఎలక్షన్ టైం వచ్చేసరికి కేజ్రీవాల్ జైల్లో ఉంటాడు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కవిత జైల్లో ఉంటుంది. కవిత లిక్కర్ స్కామ్ చేసింది అనే అంశము అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి రెండింటి కూడా ఒక ఎన్నికల అస్త్రంగా మారుతుంది. కేసీఆర్ దెబ్బ కొట్టడానికి, కేసీఆర్ను డిమోరలైజ్ చేయడానికి. సో అక్కడ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఉపయోగపడ్డది. ఢిల్లీ ఎలక్షన్లో కేజ్రీవాల్కి దెబ్బ పడ్డది, పంజాబ్ ఎలక్షన్లో దెబ్బ పడ్డది. మిగతా రాష్ట్రాలు హర్యానా అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోవాలని దెబ్బ పడ్డది. ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్ళు చాలా సీట్లు కోల్పోయారు. సో ఇట్లా చాలా ఎన్నికల్లో వాళ్ళని దెబ్బ కొట్టి కింద పడేసారు. సో ఎందుకు మరి వీళ్ళిద్దరి మీద అంత కక్ష కట్టారు అంటే బీజేపీ దేశంలో మాకు ఎదురు లేదు, మాకు ఎదురు వచ్చేవాడు లేడు అని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటం మోడీని దించడానికి సరిపోయేలా కనిపించట్లేదు. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీని అనుకున్న స్థాయిలో కొట్టలేదు. లోక్సభ ఎన్నికల్లో కూడా కూటమిగా పోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత సత్ఫలితాలు వచ్చినాయి. కానీ మిగతా శాసనసభ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఎక్సెప్ట్ కర్ణాటక, తెలంగాణ మినహా ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఫలితాలు వచ్చింది లేదు. అన్ని చోట్ల కూడా వాళ్ళు నానాటికి దిగజారిపోతున్నారు, డిపాజిట్లు కోల్పోయి కింద పడతా ఉన్నారు. సో దీంతో ఒక చర్చ మొదలైంది దేశంలో. కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు, బీజేపీని మోడీని కొట్టాలంటే రాహుల్ గాంధీ అనేవాడు సరిపోడు అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఆ సమయంలోనే 2 పార్టీలు బలంగా ఎదిగినాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఉత్తరాది వైపు ఆమ్ ఆద్మీ పార్టీ, దక్షిణాది వైపు బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 కూడా చాలా బలంగా ఎదిగినాయి. ఆల్రెడీ అప్పటికే కేసీఆర్ ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వరకు వెళ్ళడం, మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన అక్కడ పోయి సభలు పెట్టడం, అక్కడ మంచి రెస్పాన్స్ రావడం, అక్కడ పార్టీ స్థాపించడం, ఇవన్నీ కూడా బీజేపీకి రుచించలేదు, బీజేపీకి మనసులో పట్టనీయలేదు. అట్లాగే అటు కేజ్రీవాల్ కూడా అదే పని చేశారు. ఉత్తరాదిలో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్న పంజాబ్, హర్యానా, ఇట్లా మిగతా రాష్ట్రాలు, గుజరాత్, ఈ ప్రాంతాలన్నింటిలో మెల్లిమెల్లిగా ఆయన తన ప్రభావం చూపించడం మొదలుపెట్టారు. సో ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తే క్రమంగా బీజేపీకి దెబ్బ పడుతుంది. బీజేపీ అనేదాన్ని నెక్స్ట్ ఎలక్షన్ల వరకు లేకుండా చేస్తారు, మళ్ళీ అధికారంలోకి రానివ్వరు వీళ్ళు. ఒకరు సౌత్ నుండి వస్తున్నారు, ఒకరు నార్త్ నుండి వస్తున్నారు. సో వీళ్ళిద్దరిని దెబ్బ కొట్టకపోతే మనకు పుట్టగతులు ఉండే అనే విషయం బీజేపీకి అర్థమైంది. సో అందులో భాగంగా పెట్టినటువంటిది, తయారు చేసినటువంటిదే ఈ లిక్కర్ పాలసీ కేసు. ఎందుకంటే ఫస్ట్ కంప్లైంట్ చేసింది లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు, వాళ్ళ పెంపుడు చిలుకలు అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఆయన ఫిర్యాదుతోటి సిబిఐ కేసు నమోదు చేస్తుంది, ఈడీ ఎంటర్ అవుతుంది, ఇన్నేళ్ళు ఈ వ్యవహారం నడుస్తుంది. సో అనుకున్నట్టుగానే ఎలక్షన్ జరుగుతాయి, ఎలక్షన్లలో 2 పార్టీలు దెబ్బ తగులుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకు ఈ కేసు నమోదైందనేది దీని ద్వారా క్లియర్గా అర్థమైపోతా ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణలో ఓడిపోవడం ద్వారా కేసీఆర్ జాతీయ రాజకీయాల నుంచి ఉపసంహరించుకున్నారు, కేవలం తెలంగాణకే పరిమితం అయిపోయారు. అక్కడ కేజ్రీవాల్ కనీసం ఢిల్లీలో కూడా పట్టు నిలుపుకోకుండా పోయారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన కంప్లీట్ జీరో అయిపోయారు. సో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరింది. వాళ్ళని కట్టడి చేయాలి. ఫస్ట్ వీళ్ళ ఎజెండా కేసీఆర్ను, కేజ్రీవాల్ను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, వాళ్ళు అడుగు బయట పెట్టకుండా చేయాలి. సో అనుకున్నట్టుగా లిక్కర్ పాలసీ కేసు ద్వారా వీళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేసినట్టుగా వాళ్ళని అక్కడ బంధించేసారు. లిక్కర్ పాలసీ కేసు తోటి కేజ్రీవాల్ జైలుకు పంపారు, ఇక్కడ కవితను జైలుకు పంపించి మొత్తం ఇద్దరిని కూడా వాళ్ళ రాష్ట్రాలు దాటికి బయటికి రాకుండా చేసారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో హర్యానాలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో బీజేపీకి ఎట్లాంటి ఫలితాలు వచ్చినా మనం చూసినాం. ఢిల్లీలో బీజేపీనే గెలిచింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ అంటే కొత్త సంక్షేమ పథకాలు, హెల్త్లో, ఎడ్యుకేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీ చాలా అద్భుతంగా ఉన్నాయనే ప్రచారం, అభినందనలు దేశవ్యాప్తంగా అందినాయి.
సో ఇవన్నీ అభివృద్ధి మోడల్లో ఆయన పోయిండు, తెలంగాణ కూడా అభివృద్ధి మోడల్లో పోయింది. సో ఈ అభివృద్ధి మోడల్కి వాళ్ళది ఒక ఎజెండా, కులం మతం అనే ఎజెండాతో వాళ్ళకి ఎక్కడ పొసగలేదు. వీళ్ళు ఇదే అభివృద్ధి ఎజెండాతో పోతే ప్రజలందరూ కూడా వీళ్ళ వైపు వెళ్ళిపోతారు, మన వైపు ఎవడు రాడు, మనం ఫ్యూచర్లో కూడా దేకడం అనే విషయం బీజేపీకి అర్థమైంది. కాబట్టి ఒక ఫాల్స్ కేసు పెట్టి ఇన్ని రోజులు తిప్పిర్రు అనేది కూడా మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే సరిగ్గా ఎన్నికలు ముగిసి అంతా క్లోజ్ అయ్యే వరకు కూడా ఎందుకు ఈ కేసు నడుస్తుంది, ఎందుకు లీకులు వస్తాయి, వాడు జైల్లో ఉన్నాడు ఒకడు ఎందుకు ఊకే ప్రేమలేఖలు రాస్తాడు బయటికి, వీళ్ళు ఇట్లా రాసిర్రు, నన్ను అక్కడ డబ్బులు ఇవ్వమన్నారు, నేను ఇక్కడ డబ్బులు ఇచ్చినా అని చెప్పి అప్రూవర్గా మారినటువంటి ఒకడు ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఎందుకు జైల్లో నుంచి లేఖలు బయటకు వస్తాయి. ప్రతిసారి కేసు కొంచెం సైలెంట్ అయినప్పుడు, ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు ఎందుకు కేసు స్పీడప్ అయ్యేది, కేసులో ఆ జైల్లో ఉన్నటువంటి వాడు బయటకు వచ్చేవాడు, ఆ జైల్లో ఉన్నటువంటి వాడు కోర్టుకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడడం, వాడు మీడియాకి లేఖలు రిలీజ్ చేయడం, ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఏ కుట్ర లేకుండా, వీళ్ళని రెండు పార్టీలను దెబ్బకొట్టాలనే ఏ అంశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి. సో దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా, లేదు అంటే కేజ్రీవాల్, కవిత వీళ్ళు తప్పు చేసిర్రా, రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు పెట్టిర్రా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి కేసుల నుంచి వీళ్ళకి విముక్తి కల్పించారు. ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. అధికారం కోసం ఆడుతున్నటువంటి ఈ క్రీడలో ఇంకా ఎంతమందిని బలి చేస్తారు, అసలు మీరు పెడుతున్న కేసుల్లో వాస్తవాలు ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ కూడా అన్ని ఫాల్స్ కేసులైనా ఇప్పటివరకైనా కేసులన్నీ. సో మీరే కాదు, కేంద్ర ప్రభుత్వం అండతోటి ఇంకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి పొలిటికల్ వెండేటా కేసులు నడుస్తున్నాయో కూడా ఇక మీదట ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.